హలో గైస్, వెల్కమ్ టు న్యూ విన్నర్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఏపీలో జాబ్ క్యాలెండర్పై కసరత్తు అనేటటువంటి విషయం మీద మనం చర్చించడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ 157 విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 99,000 ఖాళీలను గుర్తించడం జరిగింది. ఇంకా మనకి 24 విభాగాల ఖాళీలని నిర్ధారించలేదు. అయితే మనకి ఈ 157 విభాగాల్లో మనం చూసుకున్నట్లయితే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు 99,000. అయితే మనకి ఇక్కడ మిగతా 24 విభాగాల్లో కూడా మనకి నిర్ధారించినట్లయితే ఈ ఖాళీల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఇంకా ఉంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ మనం టెంటేటివ్గా చూసుకున్నట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో 13,000, హైయర్ ఎడ్యుకేషన్ 7,000, మున్సిపాలిటీ అండ్ టౌన్లో 23,000, స్కిల్ డెవలప్మెంట్లో 4,000, అగ్రికల్చర్లో 3,000, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 26,000, మహిళా శిశు సంక్షేమ శాఖలో 2,400 వరకు ఖాళీలుగా ఉన్నట్లు గుర్తించడం అనేది జరిగింది. అయితే మనకి వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు, అలాగే ప్రమోషన్స్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత మనకి జాన్యువరిలో మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటప్పుడు మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దానికి అర్హతలు ఏంటి, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు, రిజల్ట్ ఎప్పుడు నిర్వహిస్తారు, జాయినింగ్స్ ఎప్పుడు జరుగుతున్న విషయాన్ని మన క్లియర్ కట్గా జాబ్ క్యాలెండర్లో మనకి ప్రస్తావించడం అనేది జరుగుతుంది అనమాట. అయితే మనకి మన ఛానల్ని మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.